మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. అమ్మటి రాంబాబు కాపుల ప్రతినిధి మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి అమ్మటి రాంబాబు గారు కాపు టైగర్ అన్నాడు ఏకంగా. టైగర్ అంటారా ఆయన్ని? కాపు టైగర్ ఎట్లా అవుతాడు? నాకు కూడా అదే డౌట్ ఇప్పుడు. ఆ రోజు కాపులు మీరు ఒక ఇదే ఇంటర్వ్యూలో మీరు కొద్దిగా కాపుల గురించి బ్యాడ్గా మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడారో మాకు తెలియదు. అసలు ఎందుకు మాట్లాడారు మీరు ఆ రోజు? నా కాపుల కుర్రోళ్ళు తాగుతారు, గొడవలకి వెళ్తారు అన్నారు. ఎందుకు అన్నారు అసలు? మీ ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. నేను అది ఎలా తరం తీసుకుంది ఏమిటి నా ఉద్దేశం కాదు. ఈ రాష్ట్రంలో రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీలాగా యాంకర్ అడిగిన ప్రశ్న. కమ్మవారు ముఖ్యమంత్రి అయ్యారు. రెడ్లు కన్నా కమ్మవారి కన్నా కూడా నంబర్ కాపులు ఎక్కువ కదా, మీరు ఎందుకు కాలేకపోతారని అడిగారు. దాని క్రమంలో నేను ఏం చెప్పానంటే మా వాళ్ళకి యూనిటీ తక్కువ అని చెప్పాను, పేదరికం ఎక్కువ అని చెప్పాను. ఈ రెండు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత 2-3 మాటలు మాట్లాడాను. మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ మీరే ట్రోల్ చేస్తారు. మాట్లాడాను. వారం రోజుల దాకా బాగానే ఉంది. ఈ క్లిప్పింగ్ పట్టుకుని మొత్తం ట్రెండ్ చేశారు. అమ్మడరావు పెట్టి అంటాడా అని. ఈ కాపుల్లో కొంతమంది యువకులు నా బొమ్మలు తగలేయటం, డౌన్ డౌన్ రాంబాబు అంటాం, రాంబాబు కాపు వ్యతిరేక అంటాం. ఒక 10 రోజులు అయిన తర్వాత నాకే ఇదయ్యి నేను మళ్ళా ఐ హ్యావ్ గివెన్ రిప్లై. నేను ఈ క్రమంలో అన్నాను, ఈ మాటలు వాడి ఉండవలసింది కాదనేది నాకు అర్థమైంది. నన్ను అపార్థం చేసుకోవద్దు, క్షమించండి కాపు సోదరుని పెట్టేసి అందరితో మర్చిపోవాలంటారు ఇక మీరు అన్న మాటనే. అంటే వాట్ ఈస్ మై ఇంటెన్షన్? నేను కాపు వ్యతిరేకనా? కాదే. మీ వల్ల కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని అందరూ అంటున్నారు. రాంబాబు గారు దెబ్బతిన్నాయి కాబట్టి క్షమాపణ చెప్పాను. ఒకటి అంటే అనుకోవచ్చు మీరు అమ్మటి రాంబాబు అంటాడు క్షమాపణ చెబుతాడు కాదు. తప్పని భావించినప్పుడు క్షమాపణ చెప్పేటటువంటి గుణం అమ్మటి రాంబాబు ఉందని మాత్రం గుర్తించండి.